శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ రోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 జనవరి 18 ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం అమావాస్య తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 38 నిమిషాలకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 43 నిమిషాలకు ఉంది. ఈ రోజు అమావాస్య తిథి పూర్వాషాఢ నక్షత్రం అయితే ఉందండి. అమావాస్య తిథి రాత్రి 1 గంట 24 నిమిషాల వరకు ఉంది. తదుపరి మాఘశుద్ధ పాఠ్యమి తిథి అయితే వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10 గంటల 41 నిమిషాల వరకు ఉంది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం అయితే వస్తుంది. యోగం హర్షణ రాత్రి 9 గంటల 59 నిమిషాల వరకు ఉంది. తదుపరి వజ్ర కరణం చతుష్పాద మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల వరకు ఉంది. తదుపరి నాగవ రాత్రి 1 గంట 15 నిమిషాల వరకు ఉంది. తదుపరి కింస్తుగ్న బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషం నుండి 6 గంటల 43 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 48 నిమిషాల వరకు ఉంది. అమృత కాలం ఉదయం 5 గంటల 1 నిమిషం నుండి 7 గంటల 12 నిమిషాల వరకు. ఈ రోజు శుభ సమయం అయితే లేదండి. వర్జ్యం సాయంత్రం 6 గంటల 45 నిమిషాల నుండి 7 గంటల 11 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 38 నిమిషాల నుండి 8 గంటల 5 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల నుండి 4 గంటల 36 నిమిషాల వరకు అయితే ఉంది. ఈ రోజు ప్రత్యేకతలు వచ్చేసి ఈ రోజు అమావాస్య తిథి ఉందండి. దీనినే మనం చొల్లంగి అమావాస్య లేక మౌని అమావాస్య అని పిలుస్తాము. ఈ రోజుతో మనకి పుష్యమాసం అయితే ముగుస్తుంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదు. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదండి. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.